ఒకానొకప్పుడు చిన్న గ్రామంలో సోమయ్య అనే కట్టెలు కొట్టేవాడుండేవాడు. ప్రతిరోజు ఉదయాన్నే సోమయ్య అడవిలోపలికి వెళ్లి కట్టెలు కొట్టి తెచ్చేవాడు. వాటిని అమ్మగా వచ్చే డబ్బులతో బియ్యం, కూరగాయలు కొనుక్కొని వచ్చేవాడు. ఇంటికి వచ్చాక అతని భార్య ఆ కట్టెల పొయ్యి వెలిగించి అన్నం, కూర వండేది. సోమయ్య భార్య చేసిన వంటలు ఎంతో రుచిగా ఉండేవి. భోజనం సిద్ధమైన తర్వాత ఆమె ప్రేమగా సోమయ్యకు, వారి 2 పిల్లలకు భోజనం వడ్డించేది. వారు ఎంత పేదరికంలో ఉన్నా కుటుంబమంతా కలిసి తిన్న తర్వాత వారు ఎంతో సంతోషంగా ఉండేవారు. ఒకరోజు సోమయ్య అడవిలోపలకి కట్టెల కోసం వెళ్లాడు. ఒక్కసారిగా ఒక విచిత్రమైన కాంతిని గమనించాడు. దగ్గరగా వెళ్లి చూశాడు. బంగారు మెరుపులతో ప్రకాశిస్తున్న ఒక విచిత్ర వృక్షం ఒకటి కనిపించింది. అతను గొడ్డలిని ఎత్తగానే చెట్టు ఒక్కసారిగా మాట్లాడింది. సోమయ్య, నన్ను నరకవద్దు, నేను మాట్లాడే చెట్టుని, అడవిని కాపాడు, చెట్లను రక్షించు అని మృదువుగా చెప్పింది. సోమయ్య తన చేతులు జోడించి, ఓ మహావృక్షమా, నేను చెట్లను కాపాడదలుచుకున్నాను. కాని నా కుటుంబం నేను కొట్టిన కట్టెల మీదే ఆధారపడి ఉంటుంది. వాటిని అమ్మి బియ్యం, కూరగాయలు కొనకపోతే నా పిల్లలు ఆకలితో బాధపడతారు అని అన్నాడు. చెట్టు అతని దుస్థితిని అర్థం చేసుకుంది. కొంతసేపు నిశ్శబ్దంగా ఉంది. తరువాత ఇలా చెప్పింది, దూరంగా ఒక దివ్యమైన మాయవృక్షముంది. ఈ మాటను ఆ చెట్టు ముందు చెప్తే ఆ వృక్షమ యొక్క తలుపులు తెరుచుకుంటాయి. లోపల నిధి ఉంటుంది. కానీ జాగ్రత్త, ఒక్కసారే మాత్రమే నిధిని పొందాలి. మళ్లీ ప్రయత్నిస్తే అన్నీ పోతాయి అని హెచ్చరించింది. సోమయ్య చెట్టు మాటలు విని ఇంకా కొంత దూరం లోపలికి వెళ్లాడు. అక్కడ మాయావృక్షం కనిపించింది. అతను ఆ మాయావృక్షం దగ్గరికి వెళ్లి మంత్రం లాంటి ఆ మాటను సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని 3 సార్లు చెప్పాడు. తలుపులు నెమ్మదిగా తెరుచుకున్నాయి. లోపల బంగారం, వెండి, రతనాలు మెరుస్తూ కనిపించాయి. ఆశ్చర్యంతో అతని చేతులు వణికాయి. గోనెసంచులు నింపుకుని ఇంటికి వచ్చి భార్య, పిల్లలకు చూపించాడు. అందరూ ఆశ్చర్యపోయి సంతోషంతో మురిసిపోయారు. ఆ రోజు నుండి సోమయ్య ధనవంతుడు అయ్యాడు. తరువాత రోజు సోమయ్య సంతోషంగా గ్రామవీధిలో నడుస్తుంటే పొరుగువారు ఆసక్తిగా అడిగారు, సోమయ్య, ఈ సంపద ఎలా దక్కింది? అతను ఏమాత్రం దాచిపెట్టకుండా జరిగిన విషయమంతా నిజాయితీగా చెప్పేశాడు. ఆ మాటలు విని గ్రామంలో 2 వ్యక్తులు కూడా అక్కడికి వెళ్లి నిధి సంపాదించారు. కాని అత్యాశతో చెట్టు హెచ్చరించిన మాటలు మరిచిపోయి మరుసటి రోజు మళ్లీ వెళ్లారు. మళ్లీ ఆ మంత్రం లాంటి ఆ మాటలు 3 సార్లు చెప్పగా ఆ మాయావృక్షం కోపంతో ఊగిపోయింది. గర్జనతో తలుపులు మూసుకుపోయాయి. వారి దగ్గర ఉన్న సంపదంతా కనుమరుగైంది. వారు ఖాళీ చేతులతో సిగ్గుతో గ్రామానికి తిరిగి వచ్చారు. ఆ రోజు నుండి గ్రామస్తులందరూ అడవిని రక్షించాలనుకున్నారు. సోమయ్యను అందరూ అడవి సంరక్షకుడుగా నియమించారు.